తెలంగాణ అంటేనే గంగా జమున తెహజీబ్. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటా అలాయ్ బలా ఇచ్చుకుంటా బాయ్ బాయ్ అనుకుంటారు. కానీ కొందరు మాత్రము కొట్లాటలు పెట్టి మంచిగా ఉన్న వాళ్ళ నడుమ కయ్యాలు మోపు చేయాలని చూస్తుంటారు. అసొంటి పాస్మల్ల పనులు ఎన్ని ముంగటేసుకున్నా గానీ తెలంగాణ గడ్డ మీద ఆ కథలేం నడవాయని మళ్ళోసారి కుల్లం కుల్ల కళ్ళకు గట్టినట్టు చూపించిన ముచ్చట ఇది. చిట్టి ఏయ్ తిన్మా డాన్స్ అయ్యి. ఆ నెత్తికి తలపాగా జుట్టి బ్యాండ్ సప్పుళ్లకు కాళ్ళు గదుపుతుంటా ఏ తీర్ల డాన్స్ ఇరగదీస్తున్నదో చూసిర్రా మన షిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. మొన్న ఐతారం నాడు మీరాలమ్మండి మాంకాళేశ్వర గుడి కాడ అమ్మవారికి బోనం ఎత్తి దండాలు పెట్టి అటెంకిట్లా స్టెప్పులేసి బోనాల జోసును ఇంకింత పెంచింది. ఇట్లా ఇక అటెంక మాట్లాడుకుంటా హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరిని కలుపుకునే మన తెలంగాణ సంస్కృతి, అందుకే నాకు మస్తు ఇష్టం అనుకుంటా ఎమోషనల్ ఏడ్చింది కూడా ఇట్లా. ఇక ఈ వీడియోలు ఇంత వైరల్ అయ్యే వరకలా హిందూ ముస్లింల నడుమ లేని లొల్లులు మోపు చేయాలనుకుంటోళ్ళు కొందరు లీడర్లకు చెంపపెట్టాసుంటిది ముచ్చట అనుకుంటా చేతుల్నయంగా షేర్లు చేస్తున్నారు తెలంగాణ నెటిజనాలు. ఎవడయా హిందువుల పండుగలకు ముస్లింలు రావద్దని చెప్పేది? నా తెలంగాణ గంగా జమున తెహజీబ్. రంజాన్ కి రసూల్ బాయ్ ఇంటికెళ్ళి షీర్ కుర్మా రాయమల్లు కాకి ఇంటికి వస్తుంది. దసరా అప్పాలు దీపావళి నోంబూరలు బరాబర్ షరీఫ్ బాయ్ ఇంటికి పోతాయి. మతమన్నది మనసులో లేకుండా పీరీలు ఎత్తుకొని అందరు కూడా అస్సై దులా అని ఆడతారు. వినాయక చవితికి గణేశుని ముంగట బాజాప్తా బారాత్కి అందరు కూడా డాన్స్ ఆడతారు. తరాల సంధి తమ్ముళ్ళు అన్న లెక్క కలిసి ఉండి వదినామర్దల లెక్క వరుసలు కలుపుకొని మంచి చెడ్డలు అరుచుకొని మసులుకుంటా కలిసి బతుకుతున్న తెలంగాణ సమాజం మనదని ఇగో ఇసొంటి ముచ్చట్లు చూసినప్పుడే మళ్ళోసారి సారి దునియాకి సాటి చెప్పినట్టు అవుతుంటది. ఏమంటారు? చీమలు కోతులు కాకులు ఇట్లా ఏ జీవులైనా ఒకదానికొకటి కీడు చేయకుండా తోడుగుంటాయి. మంచితనం మానవత్వం సాయం చేసుడు ఆసరవుడనే మంచి గుణాలను మనిషిగా మనం వాటి నుంచి నేర్చుకున్నాం. మరి కాలం మారుతున్న కొద్ది ఏమైతున్నదో ఏమో గాని కఠిన గుణ పొడ అవుతున్నాడు. ఈ ఇక్కడ చూడుండ్రి మానవత్వం మట్ల కలిసినట్టే ఏ తిరిగా చేస్తున్నారో. అందశ్రీ చెప్పినట్టు మనిషి మాయమైపోవుడు కాదు, కంటికే కాన్ రాకుండా కథమైపోతున్నాడు. తోటి మనిషి మీద జాలి దయ కరుణ చూపకుట కాలమనే కాటి మీద వండుకొని మండి మషైపోతున్నాడు. ఇగోడ నడుము లొంగిపోయి నడవలేని పరిస్థితులున్న ముసలమ్మను చూస్తే ఎంత కఠినాత్మకైనా మనసు కరిగిపోయి ఆటో ఎక్కించుకొని పోవాల్సిన కాడికి తీసుకుపోయి దించుతాడు. మానవత్వం కలిగిన మనుషులైతే పైసలు ఇస్తారన్న తీసుకోరు. కానీ మూలుకుంటా ఆటో ఎక్కుతున్న ముసలమ్మను ఏయ్ ఏడికెక్కుతున్నావు అన్నట్టు గద్దిచ్చి ఆటోలో ఎక్కకుండా బెదిరించి వెళ్ళిపోయిండు. రోడ్డు మీద నడిచి ఆటో డ్రైవర్లు ఎవ్వరు అయ్యో పాపమాన ఆగకుండా అట్లనే వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద వైటోలు కూడా ఎవ్వరు కనికరించి ముసలమ్మను పలకరించిన పాపాన పోలేదు. లేవలేని స్థితిలో ముసలమ్మ రోడ్డు పక్కకే కుక్కినట్టు కూలబడ్డది. ఇంతైనా కాలు రెక్కలు గట్టిగున్న నాడే అందరం మనోళ్ళు. సత్తుడికి సాగిలబడ్డ నాడు కన్నోళ్లే కానన్నట్టు చేస్తారు. ఇక మంది మన ముఖం చూస్తారా? అందుకే బిక్కు బిక్కు అనుకుంటే సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసింది. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? మనుషుల స్వార్థము ద్వేషము ఏవగింపు పెరిగిపోయి మనిషి అనేటోడే చచ్చిపోయి సమాధి అయిపోయే. ఇటువంటి ముసలమ్మను పట్టించుకుంటారా? రోజు రోజుకు మనిషి అనేటోడు కన్న పేగులను కూడా కాల్చుక తిన్నా పరిశాన్ కానవసరం లేదు కావచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో పెడితే షీ ఏం మనుషులమ్మా అని ముసలమ్మ మీద కనికరంతో కామెంట్లు పెడుతున్నారు. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్లు పెట్టుర్రి.